భగ ఈ 22 అధ్యాయం 22వ శ్లోకంలో, 2 అధ్యాయం 23వ శ్లోకంలో మనకి క్లియర్ కట్‌గా మనకు అర్థమైంది ఏందంటే, మొదటి బీజం ఎక్కడ పడుతుందంటే, ఇంద్రియాలు ఇంద్రియార్థంతో కలిసినప్పుడే అక్కడే మెయిన్ అక్కడి నుంచి ఒక చైన్ రియాక్షన్ లాగా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మనకి వస్తూ ఫైనల్‌గా మన జీవితము సో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అంటే నా జీవితం అస్తవ్యస్తం అయిపోతుందన్నమాట. కాబట్టి మెయిన్ లింక్ ఎక్కడుందంటే ఇంద్రియాలు ఇంద్రియార్థములతో కలవడంలోనే మెయిన్ లింక్ ఉంది అక్కడ. సో ఎంత ఎక్కువసేపు మనం దాన్ని చూస్తామో, ఎన్నిసార్లు మనం దాన్ని చూస్తామో ఖచ్చితంగా మనకి నెక్స్ట్ అది మనకు పొందాలి, నాకు కావాలనిపిస్తుంది. నాకు అవసరం లేకపోయినా సరే అది నాకు అవసరం అనిపిస్తుంది అనమాట. నాకు అవసరం అనిపించినప్పుడు నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా సరే దాని గురించి నేను విపరీతంగా కష్టపడతా. ఓకేనా. సో మన జీవితాల్లో ఎందుకు మనం రాత్రింబవళ్ళు మనం ఓకేనా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం చూస్తున్నాం. ఒక్కోసారి మనకు సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా తిండి ఉండదు అనమాట. కానీ మనం పరిగిస్తున్నాం అనమాట. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనకు అవసరం లేకపోయినా సరే అదితేనే నాకు గౌరవం, అది ఉంటేనే నా జీవితం బాగుంటుంది, అది ఉంటేనే నన్ను అందరూ గౌరవిస్తారు అని మనమే కొన్ని కొన్ని అవసరం లేకపోయినా సరే వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళు మనల్ని మెచ్చుకోవడం కోసం మనం రాత్రింబవళ్ళు చాలా కష్టపడతాం అనమాట. కానీ యాక్చువల్ మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ మనం ఎవరినో మెప్పించడం కోసం ఎవరి కళ్ళల్లోనో దృష్టిలోనో మన స్థానం చూపించడం కోసం వాళ్ళ జీవితాలు మనం బతకాలని మనం ప్రయత్నిస్తున్నాం అనమాట. ఆ క్రమంలో మన 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 ఆనందాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఎంతో సాఫీగా హాయిగా ప్రశాంతంగా వెళ్ళాల్సిన జీవితాలు మనకి మనమే గందరగోళం చేసుకుంటున్నాం అనమాట. సో ఈ మనం కానీ ఒకసారి ఇది గమనిస్తే ఎందుకు మన జీవితాల్లో ఆనందం లేదు, ఓకేనా, ఎందుకు మన జీవితాలు అస్తవ్యస్తం అవుతుంది, ఎందుకు మనకి అన్నీ ఉండి కూడా ఎన్నో వేల కోట్ల మంది కంటే భగవంతుడు అట్లీస్ట్ ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో మనందరి జీవితాలు కొన్ని వేల కోట్ల మందికి అందుకని మన జీవితాలు కొంచెం రీజనబుల్ గా బాగానే ఉన్నట్టే. మనకేమి నెక్స్ట్ పూటకి ఏం చేయాలనేటువంటి ఆ భయం మనకు లేదు, ఆ బాధ మనకు లేదు. మనం ఒక ప్లాట్ఫామ్ మీదో లేకపోతే ఎక్కడో మనం లేము, లేదా మన ఆరోగ్యపరంగా చూస్తే మ్యాక్సిమం అందరికీ అన్ని అవయవాలు బాగున్నాయి. కానీ ఇవి లేని వాళ్ళు, వీటికి లోచుకోలేని వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. కానీ వాళ్ళకంటే మనం బెటర్ అయినా కూడా వాళ్ళకంటే మనం దుఃఖంలో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సో మన స్థానం పెరిగినా, మన హోదా పెరిగినా, మన సంపాదనలు పెరిగినా కూడా ఎందుకో ఎక్కడో తెలియని ఒక లోటు, ఎక్కడో తెలియని ఒక భయము, ఆందోళన మన జీవితాలు మనం చూస్తూనే ఉన్నాం మనం. సో ఒకసారి ఈ ఈ బొమ్మను మనం చూస్తే రథాన్ని మొత్తాన్ని ఒక శరీరం అని అనుకుంటే, ఇప్పుడు మనం చూసి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమున్నాయి, ఒక రథం ఉంది, రథానికి 5 గుర్రాలు ఉన్నాయి, 5 గుర్రాలకి ఓకేనా 5 తాళ్ళు, తర్వాత దానికి ఒక రథం నడిపేటువంటి డ్రైవర్ ఉన్నాడు, దాంట్లో ప్రయాణించే ఒక ప్రయాణికుడు ఉన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం గమనిస్తే ఈ రథానికి 5 గుర్రాలు తగిలించున్నాయి. ఈ ఐదు గుర్రాలు అవి కంట్రోల్ లేవనుకోండి, అంటే అవి చూసే చూపులు చుట్టుపక్కల చూసి వాటికి ఎక్కడో ఆహారం ఉందని తెలిసి, 5 గుర్రాలకి ఆహారం ఉన్నాయని తెలిసి 5 గుర్రాలు చాలా బలంగా, ఈ 5 గుర్రాలకి ఒక గుర్రానికి ఇటువైపు తిండి కనిపించింది అనుకోండి, ఇంకో గుర్రానికి ఇంకో వైపు తిండి కనిపించింది అనుకోండి, ఇంకో గుర్రానికి ఇంకో వైపు కనిపించింది, అంటే 5 గుర్రాలకి 5 దిక్కులుగా మనకి ఈ కనిపించాయి అనుకోండి. ఆ 5 గుర్రాలు చాలా వేగంగా పరిగెత్తాయి అనుకోండి ఆ తిండి వైపు. ఓకేనా. మనకి ఏదో గడ్డేవో లేకపోతే అక్కడ ఏదో దానికి బాగా రుచికరమైన ఏదో కనిపించింది అనమాట అక్కడ. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసే తాళ్ళు వీక్ గా ఉన్నాయి అనుకోండి, గట్టిగా లేవు, అది ఓకేనా, అవి సున్నితంగా ఉన్నాయి, అవి బలంగా లేవు. తర్వాత దాన్ని పట్టుకునేటువంటి ఆ డ్రైవర్ ఓకేనా రథసారథి, అతను కూడా బలంగా లేడు అనుకోండి, అతను కూడా సన్నగా వీక్ గా ఉన్నాడు అనుకోండి. అప్పుడు దాంట్లో ప్రయాణించేటువంటి ఆ ప్యాసింజర్ పరిస్థితి ఏంది, ఆ ఆత్మ పరిస్థితి ఏంది, ఆ ప్యాసింజర్ పరిస్థితి ఏంది, ఖచ్చితంగా అతను ఇప్పుడు అది పరిగెత్తే పరిస్థితి కానీ చూస్తే అది రాళ్ల మీద, రప్పల మీద,
అక్కడ రోడ్డు ఉన్నా లేకపోయినా చెట్లు ఉన్నాయో లేదో చూసుకోవు. ఎందుకంటే అవి బలంగా వాటి తిండి కోసం విపరీతంగా పరిగెస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే కంట్రోల్ చేయడానికి తాళ్ళు వీక్గానే ఉన్నాయి. ఆ డ్రైవరు గట్టిగా పట్టుకోవడానికి ఆయన వీక్గానే ఉన్నాడు. అప్పుడు ఆ ప్రయాణికుడి ప్రయాణం అటు కొట్టుకుంటూ ఇటు కొట్టుకుంటూ ఒక్కోసారి మనం చెప్పలేము. ఎప్పుడైనా ఒక రాయి మీద ఎక్కినా లేకపోతే ఇంకోటి జరిగినా సరే అతను కింద పడిపోయి అతని ప్రాణాలు కూడా పోయేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన ప్రయాణం మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఎప్పుడు ఏం తగులుతుందో ఏం జరుగుతుందో అనేటువంటి భయంలో ఉంటుంది. ఖచ్చితంగా తన జర్నీ మాత్రం సుఖవంతంగా ఉండదు. ఓకేనా, ఎప్పుడు ఏదో ఒక భయంతో ఆందోళనతో కష్టంతో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 5 గుర్రాలు బలంగానే వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. అవి ఎట్లా కావాలంటే ఎట్లా పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాయి. తాళ్ళు వీక్గా ఉన్నాయి. ఆ డ్రైవర్ కూడా వీక్గా ఉన్నాడు. ఓకేనా, బలహీనంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆ ప్రయాణికుడి పరిస్థితి ఏంది, ఖచ్చితంగా అతను ఇబ్బంది పడిపోయేవాడు. అతను ఎవరు చెప్పలేదు. ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఈ ప్రయాణంలో ఆ ప్రయాణికుడు ఖచ్చితంగా ఇబ్బంది పడబోతున్నాడు అని. ఇప్పుడు దాన్నే కానీ మనం ఆ రథాన్ని ఒక శరీరం కింద కానీ లెక్కేసుకొని, ఒక శరీరం అని లెక్కేసుకొని, మానవ శరీరం అని లెక్కేసుకొని, ఆ మానవ శరీరంలో ఈ 5 గుర్రాలు 5 ఇంద్రియాల లెక్కను తీసుకుంటే కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం, ఆ తాళ్ళని మనసు అని కానీ అనుకుంటే, డ్రైవర్ని బుద్ధి అని కానీ అనుకుంటే, ఆత్మని మనం లోపల ఈ ఆత్మ లోపల ఎవరైతే ఉన్నామో లోపల అతను ప్రయాణికుడు అనుకుంటే, ఈ ఐదు గుర్రాలు అంటే ఐడియాలు, ఒకటి కళ్ళేమో ఒక దగ్గర పరిగెత్తమని చెప్పి, ముక్కేమో ఇంకో దగ్గర వాసన వస్తుంది అని చెప్పి, కళ్ళేమో ఇంకో దగ్గర బ్రహ్మాండంగా ఉందని, నాలుక ఇంకో దాన్ని టేస్ట్ చేయాలని చూసి, చెవులు ఇంకేదో వినాలని చూస్తే, చర్మం ఇంకేదో స్పర్శ కావాలని చర్మం కోరుకుంటే, ఇప్పుడు 5 ఇంద్రియాలు 5 వైపులు మనల్ని నెట్టేస్తే, 5 వైపులు మనం బలంగా మనం తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తే, మనసు కంప్లీట్ గా ఎక్కడ కూడా స్థిరం లేని మనసు ఉంటే, స్ట్రాంగ్ మనసు కాదు, అది స్థిరంగా లేదు, అస్థిరమైన మనసు ఉందనుకోండి, చంచలమైన మనసు ఉందనుకోండి, వీక్ గా ఉందనుకోండి మనసు, బుద్ధిలో ఏది మంచో ఏది చెడో, ఏది అవసరమో ఏది అవసరం లేదో అనేటువంటి తేల్చేటువంటి దృఢమైనటువంటి లోపల విజ్ఞానం లేదనుకోండి, ఆ బుద్ధిలో ఆటోమేటిక్ గా లోపల ప్రయాణికుడు ఏదైతే మనం ఉన్నామో మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా ఆనందం ఉండదు. ఎందుకంటే మన ప్రయాణము ఇంద్రియాల బలంగా మనల్ని లాగేసుకుని వెళ్తున్నాయి. అవి ఎట్లా వెళ్ళమంటే మనం అట్లా పరిగిస్తున్నాం అన్నమాట, ఎటు పొమ్మంటే మనం అట్లా పరిగిస్తున్నాం అన్నమాట. కళ్ళేమో ఏదో అందమైన వస్తువులు చూపిస్తా ఉంది, అది కొనుక్కో, ఇది కొనుక్కో, ఇది కొనుక్కో, అది కొనుక్కో, అది అవసరం, ఇది అవసరం, కళ్ళు లాగేస్తున్నాయి. ముక్కు ఇంకో దగ్గర, నాకు ఆ వాసన అంటే ఇష్టం, ఈ వాసన అంటే ఇష్టం, ఈ వాసన నాకు కావాలి, ఆ వాసన కావాలి. ఇట్లా 5 ఇంద్రియాలు 5 వద్ద పరిగెత్తినప్పుడు, మనసు స్థిరంగా లేనప్పుడు, బుద్ధి బలంగా ఇది రైట్, ఇది రాంగ్, ఇది మంచి, ఇది చెడు, ఇది అవసరం, ఇది అవసరం లేనటువంటి విచక్షణ జ్ఞానం లేదనుకోండి బుద్ధిలో, ఆటోమేటిక్గా మన ప్రయాణికుడు లోపల ఉన్న మనము ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. అందువల్లనే మన డబ్బున్న కుటుంబాల్లో ఉన్నా, డబ్బు లేని కుటుంబాల్లో ఉన్నా, చదువుకున్న కుటుంబాల్లో పుట్టిన, చదువు లేని కుటుంబాల్లో పుట్టినా, ఓకేనా, మనం ఎక్కడ పుట్టామో ఏ పరిస్థితుల్లో పుట్టామనేది ఇంపార్టెంట్ కాదనమాట. ఏ పరిస్థితుల్లో పుట్టినా కూడా 5 ఇంద్రియాలు, మనసు, బుద్ధి కానీ ఇవి సరైన విధానంలో కానీ లేకపోతే ఎవరి ప్రయాణం అయినా సరే గందరగోళంగానే ఉంటుంది, ఎవరి జీవితాలైనా సరే అస్తవ్యస్తంగానే ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, నా జీవితంలో బాగా డబ్బు పెరిగితే నేను ఆనందంగా ఉంటాను అనుకుంటున్నాం. కానీ డబ్బు పెరిగితే కాదు, ఆ డబ్బుతో మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎటువంటి మీద మనం ఆ డబ్బుల్ని మనం పెట్టాలనుకుంటున్నాం. సో నేను ఏ హోదాలో ఉన్నది పాయింట్ కాదు, నా పొజిషన్ కలెక్టర్ పొజిషన్, నా పొజిషన్ ఇన్స్పెక్టర్, ఐపీఎస్, ఐఏఎస్, అది పాయింట్ కాదనమాట. ఐఏఎస్ అయిన తర్వాత మన ఇంద్రియాలు మనల్ని ఎటువైపు మనల్ని తీసుకెళ్ళబోతుంది, ఓకేనా, మన మనసు, మన బుద్ధి ఎటువంటి వీక్నెస్ వైపు, బలహీనతల వైపు ఎటు తీసుకెళ్ళిపోతుంది, అది డిసైడ్ చేస్తుంది అనమాట మన భవిష్యత్తు అనమాట. అంతేగాని అందువల్లనే ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహంలో పెట్టుకొని మనసు, బుద్ధిని స్థిరంగా పెట్టుకుంటారో వాళ్ళు డబ్బుల కుటుంబంలో పుట్టినా, డబ్బు లేని కుటుంబంలో పుట్టినా
వాళ్ళు హోదా ఉన్న కుటుంబంలో పుట్టినా, హోదా లేని కుటుంబంలో పుట్టినా, ఉన్నత కుటుంబంలో పుట్టినా సరే, నీచమైన కుటుంబంలో పుట్టినా సరే, వాళ్ళ జీవితం మాత్రం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆనందాన్ని ప్రభావితం చేసేటువంటి ఉమ్, వస్తువులు ఇంద్రియాలు, మనసు, బుద్ధి. సో ఆనందం కావాలంటే ఇవి ఇవి కరెక్ట్గా ఉండాలి, కానీ ఇవి కరెక్ట్గా చేసుకుంటే తప్ప మనకు ఆనందం రాదు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే బాగా బంగారు ఎక్కువ ఉంటే మనం ఆనందంగా ఉండగలుగుతాం, బాగా బిల్డింగ్లు ఉంటే ఎక్కువ ఉంటే, బాగా ఆస్తులు ఉంటే బాగుంటాం, లేదా బాగా చదువుకొని బ్రహ్మాండమైన స్థానంలో కింద ఆనందంగా ఉంటాం. ఏ స్థానంలో ఉన్నాము, ఎక్కడున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పాయింట్ కాదు. మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి ఏ పరిస్థితిలో ఉన్నాయనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం నాశనం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అదే అంతే కదా ఇప్పుడు. ఎందుకంటే మన మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధే మనల్ని నాశనం చేసేస్తున్నాయి. మనం ఇక్కడ ఎవరు మనల్ని నాశనం చేయట్లేదు. ఇక్కడ 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 మన తల్లిదండ్రులు కాదు, లేకపోతే మన మన టీచర్లు కాదు, లేకపోతే ఈ పొలిటికల్ సిస్టమ్ కాదు, లేకపోతే ఇంకేదేదో కారణాలు కాదు. ఇవి మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధే మన మన కంట్రోల్ లేనప్పుడు, లేదా మనం అనుకున్న స్థాయిలో లేనప్పుడే మన జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. కాబట్టి మన శత్రువులు మనతోనే ఉన్నారు, మన లోపలే ఉండరు. సో దానికి మనం ఏదైనా ముందేయగలిగితే, దానికి ఏదైనా మనం పరిష్కారం చూపించగలిగితే, అప్పుడు మనం డబ్బులు ఉన్నా అదే ఆనందాన్ని వస్తుంది, డబ్బులు లేకపోయినా అదే ఆనందం వస్తుంది. మన దగ్గర వస్తువులు ఉన్నా ఆనందం ఉంటుంది, వస్తువులు లేకపోయినా ఆనందంగా ఉంటాం. హోదా ఉన్న ఆనందంగా ఉంటాం, హోదా లేకపోయినా ఆనందంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రయాణం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎటువంటి వాటిలో ప్రయాణం చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తున్నామో ముఖ్యమైనది. సో తాత్కాలిక పరిష్కారం ఏంటంటే 3వ అధ్యాయం 41వ శ్లోకం భగవద్గీతలో, తస్మాత్వం ఇంద్రియాణ్యాద్ధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహీయేనం జ్ఞానం విజ్ఞాన నాశనం. సో 3వ అధ్యాయం 41వ శ్లోకంలో ఏమంటున్నాడు? సో ఎక్కడ మనకు పరిష్కారం వస్తుందంటే ఇంద్రియాల దగ్గరే మనం కట్టడి చేసేయాలంట. సో ఇంద్రియాలు ఇంద్రియార్థములతో కలిసే ఆ సంగమమే మనం కట్ చేసేయాలంట. సో ఈ రెండు కలవనికుండా మనం చేయాలంట. ఓకే. సో ఎందుకంటే ఇంద్రియాలు కలుసుకున్నాయి అనుకోండి, అక్కడి నుంచి ఖచ్చితంగా అది నెక్స్ట్ కామం అయిపోతుంది, నెక్స్ట్ క్రోధం అయిపోతుంది, నెక్స్ట్ మోహము, ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో మెయిన్ పాయింట్ ఎక్కడంటే ఇంద్రియాలు ఇంద్రియార్థములతో కలవడంలోనే ప్రాబ్లం ఉంది. ఓకేనా? అది ఇది సాధ్యమయ్యేదేనా? అసలు ఇది సాధ్యమయ్యేదేనా? కట్టడి చేయగలమా? మరి ఇంద్రియాలు మరి మన కంటికి కనిపిస్తూనే ఉన్నాయి కదా, అన్ని అందమైన వస్తువులు ఉంటాయి అక్కడే, రుచికరమైన వస్తువులు ఉంటాయి అక్కడే. ఓకే. సో మంచి 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 గ్రామ్య కథలు వినడానికి మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము. మరి ఇంద్రియాలు ఎప్పుడు తెరిచిన వాకిళ్ళు లాగా, ఓకేనా, ఏదొచ్చినా లోపలికి పంపించేస్తుంటాయి అవి. తెరిచిన వాకిళ్ళు లాగా, అంటే తెరిచిన వాకిళ్ళు ఎవరైనా లోపల ఎంటర్ అయిపోతారు అనమాట. సో మన కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా ఒక ద్వారాలు లాంటివి అనమాట. సో ఎవరైనా ఎంటర్ అయిపోతాడు కదా, మరి ఎవరైనా ఎంటర్ అయిపోయినప్పుడు మరి ఎలా కంట్రోల్ చేయగలుగుతాం, కట్టడి చేయగలుగుతాం? సాధ్యమయ్యేదనా? ఎస్. కానీ మొత్తానికైతే మనం కట్టడి చేయాలి. కట్టడి చేయలేకపోతే మాత్రం మన జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. అది చెప్పాం కదా, డబ్బులు ఉన్నా సరే, హోదా ఉన్నా సరే, ఏ ఉన్నా సరే, ఈ 5 ఇంద్రియాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా కట్టడి చేయబోతున్నది ఇంపార్టెంట్. కానీ ఇంద్రియాల లెవెల్లోనే కట్టడి చేయాలి మనం. అది మనసులో లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళి లోపల మనం దాని మీద బలంగా ఊహించుకున్నాం అనుకోండి, నేను ఇట్లా ఉంటాను, అది వేసుకునే ఇట్లా ఉంటాను, నేను వేసుకుంటే నేను అలా ఉంటానని మనం ఊహించుకున్నాం అనుకోండి, ఈ అంచు మనం కట్టడి చేయడం కష్టం. అది కొని తీరాల్సిందే మనం. సో కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియార్థముల దగ్గరే, అక్కడే మనం దానికి లింక్ కట్ చేసేయాలి మనం. ఎలాగైతే ఇప్పుడు గుర్రాలకి మనం 2 కళ్ళ దగ్గర 2 గార్డ్స్ లాంటివి మనం వేసేసామనుకోండి, అంటే ఆ కళ్ళు అటు ఇటు పోనీయకుండా, దాని కళ్ళు రోడ్డు మీదే పోయేటట్టుగా. సో దానికి కొన్ని గార్డ్స్ లాంటివి వేసేసామనుకోండి కళ్ళకి, 5 గుర్రాలకి, ఆటోమేటిక్గా దానికి ఏం కావుతుంది, రోడ్డు మీద మాత్రమే దానికి కనిపిస్తుంటుంది. 2, మనసు తాళ్ళు కొంచెం బలంగా గట్టిగా కట్టామనుకోండి, అంటే సున్నితమైన తాళ్ళు, మెత్తటి తాళ్ళు కాకుండా బాగా మంచి బలమైన చాన్ తాళ్ళు కట్టుకున్నాం అనుకోండి మనసు. అలాగే
ఆ డ్రైవర్కి బాగా భోంచేసుకొని బాగా భోజనం పెట్టి అతన్ని బాగా స్ట్రాంగ్గా తయారు చేసామనుకోండి. సో ఇంద్రియాలని కట్టడి చేసి మనసుని బలంగా పెట్టి, అంటే తాళ్ళు బలంగా పెట్టి, ఆ తర్వాత బుద్ధిని, ఓకేనా, డ్రైవర్ని, అతన్ని బాగా తిండి పెట్టి అతన్ని కూడా స్ట్రాంగ్గా పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ప్రయాణం అప్పుడు ఎలా ఉంటుంది, స్మూత్గా. ఎందుకంటే కంట్రోల్లో పెట్టుకున్న వాడికి ఏమవుతుంది, ఒక్కోసారి కొంచెం అటు ఇటు అయినా సరే ఎక్కువ డ్యామేజ్ జరగకుండా, ఎక్కువ ఇబ్బందులు పడకుండా, వీలైనంత వరకు సేఫ్ ప్యాసేజ్లో పోయి ఇంటికి చేరుకునేస్తాడు అనమాట. ఇప్పుడు ఈ ఐదింద్రియాలని ఎలా కట్టడి చేయాలి, మనసుని ఎలా స్థిరం చేయాలి, బుద్ధిలో విజ్ఞానాన్ని ఎలా నింపాలి, అసలైన విజ్ఞానాన్ని ఎలా నింపాలి, ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎన్నో యుగాలుగా ఎంతో మంది ఆచార్యులు రకరకాల వేస్లో వాళ్ళందరూ ఎందుకు కొంతమంది హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు కొంతమంది ఋషులు ఎందుకు మన యోగులు అయిపోతున్నారు అని అంటే, వాళ్ళకి అర్థమైపోయింది ఇంద్రియాల వల్ల, మనసు వల్ల, బుద్ధి వల్లనే నేను ఇక్కడ మళ్ళీ జన్మెత్తున్నాను. వీటి వల్లే నేను నా జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. వీటి వల్లే నా జీవితాల్లో నాకు అసలైన అత్యంత దుఃఖం నాకు వీటి వల్లే నాకు వస్తున్నాయి, కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోవాలి అని వాళ్ళు సెపరేట్గా వెళ్ళి ఈ ఇంద్రియాల నిగ్రహం కోసం వాళ్ళు పడే తపస్సు, వాళ్ళ తాపత్రయం, వాళ్ళు విపరీతమైన తపస్సులు చేస్తారు. వాళ్ళు మనసుని స్థిరంగా పెట్టుకోవడానికి వాళ్ళు ఎన్నో ధ్యానాలు చేస్తారు. సో బుద్ధిని విజ్ఞానంతో నింపడానికి వాళ్ళు వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం చదువుతారు అన్నమాట. ఎప్పుడైతే ఈ ఐదింద్రియాలకి మనం సరైన మ్యాథ్ పెట్టామో, ఐదింద్రియాలు అటు ఇటు పోకుండా ఒక స్థిరంగా ఒకవైపు వెళ్ళడానికి ఒకే విధమైనటువంటి దానికి విధానం ఇస్తామో, కట్టడి చేస్తామో, అలాగే మనసుని దానికి స్థిరం ఎలా చేయాలి దాని మనసుని, అలాగే బుద్ధిలో దాంట్లో విజ్ఞానం ఎట్లా నింపాలి. ఎవరైతే ఈ మూడు చేయగలుగుతారో, ఈ మూడు చేయడానికి మనకు ₹1 కూడా ఖర్చు ఉండదు. మనకి ఈ మూడు చేయడానికి మనకు హోదాలు అవసరం లేదు. ఈ మూడు ఒక సరైన విధానంలో పెట్టడానికి మనకి ఎలాంటి అర్హతలు అవసరం లేదు. మనం ఉన్న పరిస్థితుల్లో ఉన్న పనులు చేసుకుంటూ, ఉన్న బాధ్యత నిర్వర్తిస్తూనే మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఏం చేయొచ్చు మనం వాటిల్ని అంటే, మన ఇంట్లోనే లేదా మందిరాల్లో, ఇంట్లో కానీ మందిరాల్లో కానీ శ్రీకృష్ణుడి యొక్క దర్శనంతో కళ్ళు నెమ్మది కళ్ళుకు మేత పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే కళ్ళు ఎప్పుడు అందమైన వాటిని కోరుకుంటుంది. కళ్ళు ఎప్పుడు అందమైన వస్తువులు, బాగా సుందరంగా కనిపించే వాటి గురించి విపరీతంగా పోకలుంటుంది కళ్ళు. అప్పుడు కృష్ణుడి యొక్క దర్శనము, కృష్ణుడి రోజు మనం ఉదయాన్నే లేయంగానే దర్శించుకుంటే, ఆయన పాదాల నుంచి ఆయన ముఖం వరకు రోజు మనం దర్శించుకుంటా ఉంటే, కళ్ళకి అంతకంటే మించినటువంటి అందము ఈ భౌతిక ప్రపంచం ఇంకా దొరకదు అన్నమాట. ముక్కుకి భగవానుడు కనిపించిన పువ్వులు కానీ, భగవానుడికి కనిపించినటువంటి అగరబత్తులు కానీ మనం వాసన చూసినప్పుడు, సో ముక్కుకి దానికి కావాల్సిన మేత దొరికిపోతుంది. నాలుగుకి భగవానుడికి కనిపించినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే, లేదా నాలుగుకి మన నామ సంకీర్తన చేస్తే, హరే కృష్ణ మంత్రం జపం చేస్తే నెమ్మదిగా నాలుగు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నాలుగు స్వభావం ప్రసాదం తీసుకోవాలా, మాట్లాడాలా. అది కృష్ణ కథ అయినా మాట్లాడచ్చు, నామ సంకీర్తన చేసుకోవచ్చు, లేకపోతే ప్రసాదమైనా స్వీకరిస్తాడు. చెవులు ఎక్కువ కృష్ణుడి గురించి, భగవానుడి గురించి మనం కథలు వింటా ఉంటే చెవులకి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎన్నో మన పురాణాల్లో ఉన్నాయి. మన చర్మం, చేతులకి కాళ్ళకి చర్మం సేవలో పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఈ 5 ఇంద్రియాలని ఈ విధంగా మనం పెడతామో, ఈ విధంగా మనం చేస్తామో, క్రమక్రమంగా మన ఇంద్రియాల్లో, ఓకేనా, భౌతికంగా అనుభవించాల్సినటువంటి ఆ ప్రేరణ నుంచి నెమ్మదిగా తగ్గిపోయి మనం ఇవన్నీ కూడా ఒక క్రమంలోకి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే మన ఇంట్లో మనం చిన్నగా కృష్ణుడు పటం ఉండి, కొద్దిగా ఒక అగరబత్తి, ఒక ధూపము, ఒక ద్వీపము, పువ్వులు, ఈ 3 భగవానుడికి సమర్పించి నామ సంకీర్తన చేసుకుంటా, ఆయనకి అర్పించిన ప్రసాదాన్ని మనం తీసుకుంటా
ఉదయం కానీ సాయంత్రం కానీ రామాయణం కానీ మహాభారతం కృష్ణ కథని మనం చదువుతా కానీ అది మనం వింటా ఉంటే చర్మం కృష్ణుడి సేవ ఉదయం లేచినప్పుడు మనం ఎట్లా రూమ్ కడగడం అంటే మన దేవుడి గదిని కడగడం దేవుడిని అలంకరించుకోవడం వాటిలో మన సేవ నిమగ్నం అయినప్పుడు ఇదంతా కూడా ఉదయం ఒక 15 నిమిషాలు అరగంటలో మనం చేయగలిగితే మీరు చూస్తారు క్రమక్రమంగా ఆ రోజు అంతా కూడా మీ ఇంద్రియాలు వేరే వాటి మీద కానీ వేరే వ్యక్తుల మీద కానీ వేరే వస్తువుల మీద కానీ అంత సామాన్యంగా పోవన్నమాట. మన కళ్ళు మన ముక్కు నాలుక అంతా కూడా ఒక కంట్రోల్లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మనకు. మీకు అందుకే మేము అన్ని రోజు ప్రతిరోజు గ్రూపుల్లో మేము ఎందుకు ఆ 10-11 ఫోటోలు మేము రోజు కృష్ణుడు ఫొటోస్ పెడుతున్నాం. మేము అంత అద్భుతంగా అలంకరించినటువంటి భగవంతుడిని రోజు పెడుతున్నాం. ఎందుకనంటే మీరు రోజు దర్శించుకుంటారని. మీరు రోజు దర్శించుకొని రోజు ఆ విధంగా భగవంతుడి అలంకారాన్ని మీరు రోజుగా దర్శించగలిగితే బయట ఉన్న భౌతికమైన ఆకర్షణలు ఏది మనల్ని ఆకర్షించలేము. మనం భౌతికమైనటువంటి ఏది కూడా మనల్ని బలవంతమైన ప్రభావం మన మీద చూపించలేదన్నమాట. సో ప్రసాదం ఏముంది, మనకి ఏది ఇష్టమో అది మనం వండుకొని సాత్వికమైన ఏదైనా సరే ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా భగవానికి నైవేద్యం పెట్టేసి మనం అది ఇడ్లీ చేసుకోవచ్చు, సాంబారు, దోశలు, ఏదైనా ఉప్మా, ఏది మన ఇష్టం, సాంబార్లు, కుర్మాలు ఏది చేసుకున్నా సరే భగవాన్ నైవేద్యం పెట్టి మనం తీసుకున్నప్పుడు నాలికకి ఇంకా వేరే రుచుల పట్ల మనకు ఆసక్తి పోదు. వేరే రుచుల మీద ఆసక్తి ఎందుకు పోవద్దు అంటున్నాండి, వేరే రుచుల వల్ల మన 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 కడుపులో ప్రాబ్లం వస్తుంది. వేరే రుచుల వల్ల మన మనసు ఇబ్బంది పడుతుంది. వేరే అనవసరం అంటే ఎవరెవరో ఉండి ఏదేదో దాంట్లో ఏ ఆయిల్స్ చేస్తారో, దాంట్లో వాళ్ళు ఎలాంటివి కలుపుతారో, మన ఇంద్రియాలు రెచ్చగొట్టడానికి వాళ్ళు ఎలాంటి అంశాలు దాంట్లో కలుపుతారో మనం చెప్పలేము. మంచి మంచి కలర్లు వేసి మంచి మంచి ఎర్రగా బాగా ఉప్పు కారం అంత బాగా మితిమీరిన లెవెల్స్ వేసేసి మళ్ళీ మనం అవి తినంగా మనలో మళ్ళీ నెమ్మది తర్వాత ఎప్పుడో కోపము, ఆవేశం, నిర్ణయాలు వెంటనే తీసేసుకోవడం, ఆ తర్వాత మనం గందరగోళం పడుతున్నాం. ఈ కథలు కూడా రోజు ఆ సినిమాలని, సీరియల్స్ అని, అవని ఇవన్నీ చూసి అవి వినంగా ఎందుకంటే ఇంద్రియాల్లో పోయిన ప్రతిదీ కూడా మనసు మీద పడుతుంది. మన మనసు మీద అది వెళ్ళి ముద్రించబడతాయి. ఇంద్రియాల మీద వచ్చే ప్రతి అంశం మీరు ఏమి చేస్తారో అదంతా పోయి దాని ప్రభావం మనసు మీద పడుతుంది. అప్పుడు మనసు డిసైడ్ చేస్తారనమాట మీరు ఎట్లా పోవాలనేది. మీకు తెలియదు మీరు ఎట్లా పోతారో మనకు తెలియదు అనమాట. మనం ఎట్లా పోతామో మనకే తెలియదు. సో మనసులో దేన్ని మీరు ఎక్కువ నింపుతారో అదే మనల్ని తీసుకెళ్ళిపోద్ది మనల్ని. సో పోయిన క్లాస్ చెప్పుకున్నాం అనమాట. ఒక సర్వసాధారణ ఒక బాలుడు 10వ తరగతి అయ్యేసరికే కనీసం ఒక 10,000 మర్డర్ సీన్లు చూస్తుంటాడు అన్నమాట. సినిమాల ద్వారానో సీరియల్ ద్వారానో రకరకాలుగా ఖచ్చితంగా చూస్తారు. ఓకే, మర్డర్లు, గన్ షూటింగ్స్, అలాగే తాగుతున్న సన్నివేశాలు కొన్ని 5,000 సార్లు చూస్తాడు 10వ తరగతి దాటిన లోపలే. ఓకేనా, ఆ వ్యభిచారం చేసేటువంటి అలాంటి సన్నివేశాలు 5,000, 10,000, 15,000 ఇవన్నీ పోయి ఎక్కడ పడింది, మనసులో పోయి పడింది. అప్పుడు మనసు ఏం చేస్తుంది, మనసు ఇప్పుడు అనుభవించాలనుకుంటుంది ఇప్పుడు. కాబట్టి కళ్ళు, ముక్కు, నాలుగు ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉదయాన్నే కానీ మనం బ్రహ్మ ముహూర్తంలోనే మనం భగవంతుడికి మనం చేసి మనం కానీ మన వ్యాపారాలకి, మన ఉద్యోగాలకి, మన పనులకి వెళ్తే బయట ప్రభావాలు, బయట ఉండేటువంటి ఏవైతే మనల్ని మన ఖచ్చితంగా మన జీవితాలను నాశనం చేసేటువంటి అనేకమైనటువంటి మనం తప్పించుకోవచ్చు అన్నమాట. అందుకే ఇస్కాన్ మందిరంలో మనం వెళ్తే ఏ హార్ట్ టైంలో మనం వెళ్ళామనుకోండి, హార్ట్ టైంకి మనం వెళ్ళగలిగితే మొత్తానికి 5 హారతులు జరుగుతాయి ఉదయం నుంచి రాత్రి దాకా. ఈ 5 హారతుల్లో ఒక హారతికి మనం వెళ్ళగలిగినా సరే కళ్ళకి మన దర్శనం ఉంటుంది, ముక్కికి పూలు వాసన చూపిస్తారు, నాలుగుకి ప్రసాదం నామ సంకీర్తన చేస్తాం, చెవులకి ఖచ్చితంగా భగవద్గీత భాగవతం మనం వింటాం, చర్మానికి మనం ఏదైనా సేవ చేసుకుంటే మన సేవ కూడా ఇస్తారు. ఈ 5 ఆ విధంగా రోజు మనం చేయంగా కొన్ని వేల లక్షల మంది గృహస్థులు ఎంతో మంది కేవలం శని ఆదివారాలు వచ్చి సోమవారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ శని ఆదివారం మాత్రం మందిరానికి వచ్చేసి భగవంతుడికి ఏదో ఒక విధంగా వాళ్ళు సేవలు అందిస్తూ ఇట్లా దర్శనము, పువ్వులు, కథ అన్ని వినేసి వాళ్ళు హ్యాపీగా వెళ్ళడం వల్ల సో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం అంటే ఎటువంటి ప్రభావితాలకు లోను కాకుండా వాళ్ళు కనీసం సినిమాలు, టీవీలు కానీ ఏమి అన్ని బంద్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ జీవితాలు పిల్లలతో సహా ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు అన్నమాట. కొన్ని వేల లక్షల మంది జీవితాలు ఉన్నాయి అట్లా.
ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకున్నారు అనమాట. ఓ నన్ను ఇబ్బంది పెట్టేటివి, నన్ను నాశనం చేసేటివి ఇవి. కాబట్టి వాటికి నేను ఎంతో దూరంగా ఉంటే నాకు అంత మంచిది, నా కుటుంబానికి మంచిది. ఎందుకంటే నా గమ్యం ఏడు ఉండేది కాదు. నా గమ్యం నేను గోలోకానికి వెళ్ళిపోవాలి, కృష్ణ దగ్గరికి వెళ్ళిపోవాలి. నాకు వచ్చిన అరుదైనటువంటి మానవ జన్మ నేను చక్కగా ఉపయోగించుకోవాలి. వేరెవరు నన్ను ప్రభావితం చేయకూడదు. వేరెవరు వచ్చి నన్ను నా జీవితాన్ని వాళ్ళు డిసైడ్ చేయకూడదు. నేను ఎట్లా పోవాలనేది, నేను ఎట్లా ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేయకూడదు. నా జీవితాన్ని నేను డిసైడ్ చేసుకోవాలి. నేను అనుకున్నట్టుగా జీవించాలి. సో ఇప్పుడు మీకు మేము కంపారిజన్స్ చూపిస్తున్నాం అన్నమాట. ఓకేనా? నిజంగా చెప్పాలంటే సుఖమయ జీవనానికి 4 నియమాలు మనం పాటించగలిగితే, సుఖమయ జీవనానికి నిజంగా మనం సుఖపడాలంటే, సుఖం పొందాలంటే మాత్రం, ఓకేనా, 4 నియమాలు మనం పాటించాలన్నమాట. నియమాలంటే మనకు భయం వేసేస్తుంది. నియమాలంటేనే ఓయమ్మ ఇప్పుడు నేను ఏమేమి త్యాగం చేయాలో, నేను ఏం వదిలేసేయాలో, ఇప్పుడు ఇంతకాలం నేను నా ప్రాణంగా చూసుకున్నటువంటి వాటిని నేను ఎంత రుచికరంగా, ఎంత ఆనందంగా నేను ఉన్నాను. ఇప్పుడు నియమాలు అనగానే టక్కని ఇప్పుడు నేను ఏమేమి త్యాగం చేయాలో, నేను ఎటువంటి, కానీ ఈ నియమాలు పాటిస్తేనే సుఖమైన జీవితం వస్తుంది అనమాట. ఈ నియమాలు పాటించకపోతే మాత్రం మన దగ్గర హోదా ఉండి, డబ్బులుండి, ఆస్తిపాస్తులుండి ఏమున్నా సరే మన జీవితంలో మాత్రం సుఖం దొరకదు అనమాట. సో నిజంగా సుఖంగా ఉండాలంటే నియమాలు పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నియమాల వల్ల ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. ఈ నియమాల వల్ల మనసు కంట్రోల్లోకి వస్తుంది. ఈ నియమాల వల్ల బుద్ధి కంట్రోల్లోకి వస్తుంది. నేను చెప్పాను కదా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా ప్రాబ్లం కాదు. ఆ పరిస్థితుల్లో మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, అదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఇవి కంట్రోల్లో ఉన్న వాళ్ళు, గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా నిద్రపోతారు, ఎంతో బాధ్యతగా వాళ్ళ జీవితాలు చివరిలో కృష్ణనామాన్ని తలుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి భక్తి హోదాని చూడదు. భక్తి మన 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 క్వాలిఫికేషన్ చూడదు. భక్తి ఎవరైనా సరే ఈ 4 నియమాలు 16 మాలు చేస్తుంటే వాళ్ళందరూ ఎవరైనా సరే భక్తిలోకి వచ్చేయచ్చు, భక్తి చేయొచ్చు వాళ్ళు. సో ఏంటి ఆ 4 నియమాలు అని అంటే, ఇవాళకి మనం అది ఫాలో కాలేకపోవచ్చు. ఇవాళ మనం దాన్ని మనం వెంటనే దాన్ని మనం తీసుకొని మనం వెంటనే ఇప్పుడు మనం పాటించలేకపోవచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పటికైనా సరే క్రమక్రమంగా వీటి జోలి నుంచి మనం దూరం వెళ్ళిపోవాలి. వీటి జోలికి వెళ్ళకూడదు మనం. సో ఇవాళ మనం వాటికి బానిసలు అయిపోయి ఉండొచ్చు, కానీ అర్థం చేసుకోండి, మనం బానిసలు అవ్వడంనే మన జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని మాత్రం మనం గుర్తించాలి. మనం అయితే మన బానిసల నుంచి మనం బానిసత్వం నుంచి మనం బయటపడగలగాలి. సో ఆధ్యాత్మిక సాధన విషయం ఏంటంటే మనం ఈ బానిసత్వం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఇంద్రియాలు వీటి బానిసత్వం నుంచి ఒక మనిషి బయటకు వచ్చేస్తాడు అన్నమాట. సో బయటకు వచ్చిన మనిషి ఆనందంగా ఉంటాడు. అతను మళ్ళీ చెప్పాను కదా, డబ్బులు, హోదా ఈ అసలు మ్యాటరే కాదు. ఖచ్చితంగా అతను ఆనందంగా ఉంటాడు. ఏంటవి అంటే మత్తు పానీయాలు. ఏదైనా సరే మనల్ని బానిస చేసేటువంటి మత్తు పానీయాలు ఏదైనా సరే మనం వాటి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ ఇప్పుడు మనం అవి తీసుకుంటున్నాం అనుకోండి, కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట క్రమక్రమంగా. సో దీంట్లోకి కాఫీ, టీ కూడా వస్తాయన్నమాట. కేవలం విస్కీ, బ్రాండీ, సారాయి ఇదే కాదు, ఇవి కూడా వస్తాయి. కానీ మన జీవితంలో అవి చాలా అవినాభావ సంబంధం ఉంది మనకి టీకి, కాఫీలకి. హార్ట్ అటాక్ కూడా వచ్చి ఉంటుంది ఇప్పుడు, టీ, కాఫీ అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, టీ, కాఫీ చూడడానికి మనకి అది 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు మనకి తీసేసుకుంటున్నాం. నాలుగుకి బాగానే ఉంది, ఓకేనా, మనకి రిలీఫ్ ఇస్తుంది, కానీ తాత్కాలికంగా. కానీ లాంగ్ రన్లో మనం బానిసత్వం చేసి ఇప్పుడు చాలా మంది టీ, కాఫీ తాగకపోతే వాళ్ళు రోజు గడవదు, వాళ్ళ తలనొప్పి వచ్చేస్తుంది. అంటే మనం కోరుకుంటే మనం తాగాలి కానీ, ఓకేనా, ఇంద్రియాలు మనల్ని దాన్ని బానిసలాగా మనం వాటికి ఇదైపోకూడదు. మనం అనుకున్నప్పుడు, మనకు కావాలన్నప్పుడు మనం తాగాలి. అప్పుడు ఏమవుతుంది, జీవితం నా కంట్రోల్ ఉన్నట్టు అర్థం అన్నమాట. అలా కాకుండా దాన్ని చూడంగా నాకు తాగాలనిపిస్తుంది, అది లేకపోతే నాకు తల ఉంది అంటే మనం బానిసత్వం అయిపోయినాం అనమాట. అంటే
టీ కాఫీలో తేయిన్, కెఫెన్ అనేటువంటి ఈ 2 విష పదార్థాలు మన మనసుని వీక్ చేసేస్తాయి అన్నమాట. కంట్రోల్ లేకుండా అన్‌కంట్రోల్ అయిపోతాం మనం. సో ఈరోజు ఇప్పటికి మనం తీసుకుంటూ ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ క్రమక్రమంగా గాని మనం కొద్ది కొద్దిగా వదులుకొని కలిగితే సో మీరు ఈ ఆందోళన నుంచి, భయాల నుంచి మీరు బయటకొచ్చేస్తారు. రెండోది మాంసం. సో ఖచ్చితంగా మాంస భక్షణ మన జీవితాలను ఈ ఈ ఈ జీవితాలని మనం అస్తవ్యస్తం చేయకూడదు కదా. అది పాపమయ జీవితం, మన భవిష్యత్తు కూడా పాపమయ జీవితం అయిపోతుంది అన్నమాట. సో ఇంకొక జీవిని, ఇంకొక జీవరాశుల్ని సో అవి అవి వాటిని తినేటి కానీ వాటిని ఇబ్బంది పెట్టే హక్కు మనకు లేదన్నమాట. పైగా అవి చనిపోయేటప్పుడు ఏ భావాలు చనిపోతాయి, ఏదైనా చంపేటప్పుడు అవన్నీ భయంతోనూ, బాధతోనూ, ఆందోళనతో చచ్చిపోతాయి అవి. సో చచ్చిపోయిన ఈ జీవరాశులు ఆ భావాలన్నీ మనల్ని ఎంటర్ అవుతాయి అన్నమాట. ఎవరైతే తింటారో అవన్నీ మనల్ని ఎంటర్ అవుతాయి అన్నమాట. ఆ భావాలన్నీ మనల్ని ఎంటర్ అవుతాయి. ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు ఏ ఏ భావాలు చచ్చిపోతాయి? ఎవరు కూడా చచ్చిపోయేటప్పుడు ఆనందంగా చచ్చిపోరు కదా. ఖచ్చితంగా భయంతోనో, ఏడుస్తూనో, ఆందోళన, ఓకేనా, కోపము, ఉద్రేకాలతో చచ్చిపోతాయి అది. సో ఆ ఉద్రేకమైనటువంటి ఆ భావాలన్నీ మనల్ని ఎంటర్ అయినప్పుడు మనలో కూడా చిన్న చిన్న విషయాలకు మన కోపము, చిన్న చిన్న విషయాలకు మనకు ఆందోళన, భయాలు మనలో వస్తాయంటే అవి తీసుకోవడం వల్లనే అన్నమాట. జూదం, ఓకేనా. సో జూదం ఈజీ మనీ కోసం, అంటే సులభంగా వచ్చే డబ్బుల కోసం మన జీవితాల్లో అలాంటి పనులు కానీ అలాంటి వ్యాపారాలు కానీ మనం చేయకూడదు. త్వరగా తక్కువ కష్టంతో త్వరగా కోట్లు వచ్చేయాలా, లక్షలు వచ్చేయాలా వెంటనే ఇది వేయంగానే, అది కూడా ప్రమాదకరం అన్నమాట. పేకాట ఇవన్నీ కూడా. అలాగే వ్యభిచారం ఉంటే మన వైదిక సంప్రదాయంలో ఉంటే భర్తతో ఒకరే అన్నమాట, లేదా ఒకరే భార్య ఒకరే భర్త అంతే. ఇంకా మిగతా అనవసరమైనటువంటి వేరే రిలేషన్షిప్స్ ఏవి కూడా మనకు ఉండకూడదు. ఎవరైతే ఈ 4 నియమాలు యాక్చువల్ మనకి సుఖమయ జీవనానికి అసలైన బాట వేస్తుంది అన్నమాట. ఈ 4 నియమాలు పాటించే వాళ్ళకి డబ్బులు అవసరం, డబ్బులు మన డబ్బులు ఖర్చు తగ్గించేస్తుంది. మన ఆరోగ్యం సంబంధించిన డబ్బులు మనం ఏదైతే హాస్పిటల్ ఖర్చు పెట్టబోతున్నామో అదంతా తగ్గించేస్తుంది. సో మన డబ్బులు ఇచ్చేటువంటి ఇటువంటి నియమాలు వల్ల మనం ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ రోజు మనకు కష్టపడాల్సిన అవసరం రాదు. రాత్రి మూలు కష్టపడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మన జీవితాల్లో మనకి వీటికి ఏటి మనం అలవాటు పడలేదు కాబట్టి, వీటి ఏటి వైపు మనం వెళ్ళలేదు కాబట్టి, అప్పుడు మనకి అంత డబ్బులు కానీ ఆరోగ్యానికి వేలు పెట్టేసేంత అవసరం మనకు రాదు. ఎవరైతే ఈ 4 నియమాలు పాటిస్తారో వాళ్ళ జీవితాల్లో అంత త్వరగా వాళ్ళు రోగబారిన పడరు వాళ్ళు. అప్పుడు హాస్పిటల్ ఖర్చులకి మనం ఎందుకు ఇంకో ఎక్స్ట్రా ఓటేసి కుటుంబాలు పట్టించుకోకుండా, లేకపోతే బిడ్డలను పట్టించుకోకుండా, ఇంకెవరిని పట్టించుకోకుండా పరిగిస్తా ఎంతకాలం పరిగిస్తామో, దేనికోసం పరిగిస్తున్నాం మనం? అటు కుటుంబాలతో వాళ్ళు లేకుండా, ఇట్లా పిల్లలతో లేకుండా, ఇట్లా ఎవరు లేకుండా ఎంతసేపు చూసినా సరే బాసులతోనో లేకపోతే ఇంకా వేరే ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతా ఎంతకాలం అది? ఇప్పుడు అంత మనం పరిగిస్తున్నాము అని అంటే అప్పుడు ఆ డబ్బులతో మళ్ళీ దేనికి ఖర్చు అవుతుంది? మళ్ళీ మన ఆరోగ్యానికి ఖర్చు అవుతుంది. మళ్ళీ మనకు వచ్చే రోగాలకి కష్టం అవుతుంది. మనకి ఇప్పుడు అలా తిరగడం వల్ల మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏదో డయాబెటీసో లేకపోతే అల్సర్సో లేకపోతే ఏదో ఒకటి మళ్ళీ వేలు లక్షలు మళ్ళీ ఖర్చు పెడుతున్నాం. దానికని ఇది సుఖమయ జీవనానికి 4 నియమాలు అని అంటే 4 నియమాలు అంటే యాక్చువల్గా మన హ్యాపీనెస్, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, హ్యాపీనెస్ ఇస్తుంది ఇది. ఖచ్చితంగా ఈ వీటిల్ని మనం పాటించగలిగితే మన లైఫ్లో క్రమక్రమంగా మనం ప్రశాంతతని, ఆనందాన్ని మనం ఉన్న పరిస్థితుల నుంచి మనం చూడొచ్చు అన్నమాట. సో చాలా మంది అందుకని కొంతమంది అంటారు, అందుకని చాలా మంది ఇస్కాన్కి కూడా రారు అనమాట. ఇస్కాన్కి వస్తే ఇవన్నీ పాటించమంటారు, మనం ఆడ పాటిస్తాం. ఈ పాటిస్తే ఇంకా మన జీవితం ఏముంది, ఇంకా మనం అనుభవించేది ఏముంది మా జన్మలో. మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది సరైన అనుభవించడం కాదు, అది సరైన విధానం కాదు. అందువల్లే మన జీవితాల్లో ఎప్పుడూ కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఒత్తిడి. మనకు ఒత్తిడి ఎక్కువైపోవడం వల్లే మనం వెంటనే రిలీఫ్ కోసం మనం సీరియల్ సినిమాలు చూస్తున్నాం. మనకందరికీ ఆనందం కావాలా, కానీ ఆనందం బదులు ఒత్తిడి అయిపోతుంది. ఆ ఒత్తిడి ఎక్కువ అవడానికి మళ్ళీ పోయి మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ పోయి వేరే మార్గాల్లో మనం ఆనందాన్ని మనం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాం. కానీ అవి
సహజమైన ఆనందాలు వచ్చేటివి కాదు అవి. అవి కృత్రిమంగా వచ్చే ఆనందాలు. కానీ వాటి వల్ల ఇంకా మనకి బలమైనటువంటి ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది జీవితంలో. కానీ దానికి పరిష్కారం ఏందంటే వాటికి దూరంగా ఉండి కొన్ని కొన్ని పద్ధతులు మనం పాటించడంలోనే మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన జీవితం సుఖమయం అవుతుంది. సుగమనం అయిపోతుంది. ఇస్కాన్ బాబాకండి బ్రెయిన్ వాష్ చేసేస్తారంటారు. బ్రెయిన్ వాష్ చేయడానికి ఇక్కడ ఉంది. వాస్తవాలు మనం చెప్తూనే ఉన్నాం. దేనివల్ల మనం ఇబ్బంది పడిపోతున్నాం, మనకి మన జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. ఇంతకాలం ఏదైతే యాక్చువల్ చెప్పాలంటే ఒక 100 సంవత్సరాల క్రితం మనకు మత్తు పానీయాలంటే తెలీదు. మనం మాంసాలు తినేవాళ్ళం కాదు. మనం జూదం ఆడేవాళ్ళం కాదు. వ్యభిచారం చేసేవాళ్ళం కాదు. కనీసం 100 సంవత్సరాల క్రితం అయితే. మనకి పాలు, మజ్జిగ ఇవి తప్ప మనకు వేరే తెలియదు మనకి. మనకి సాత్విక ఆహారంతో మంచి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వాటిలతో మన జీవితాలు గడిపేవాళ్ళం మనం. జస్ట్ ఒక 100-150 ఇయర్స్ బిఫోర్. బ్రిటిష్ రాకముందర మనకి ఇవేవి మనకి. సో ఇవన్నీ కొత్తగా మనం తీసుకున్న అలవాట్లు అన్నమాట. కానీ ఇప్పుడు మన అలవాట్లు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇవి లేకపోతే నా జీవితం ఎట్లాగా, ఇవి లేకపోతే మన జీవితం ఇంకేముంది, మనం అనుభవించేది ఏముంది. కాబట్టి ఎవరైతే ఈ 4 చెప్తున్నారో వాటికి ఎవరైతే వీళ్ళు మనకు చెప్తున్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళకి మనం దూరంగా ఉండాలని మనం ఇటువంటి సంస్థలకి లేదా ఇటువంటి సందేశాలకి మనం దూరం అయిపోయేసి మనం ఇంకా జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నాం అన్నమాట. సో చాలా మంది ఇది ఉందన్నమాట. వీళ్ళు ఇస్కాన్ కి వెళ్ళడం అంటే, ఇస్కాన్ కి దగ్గరికి వెళ్ళడం అంటే వీళ్ళు ఖచ్చితంగా మనల్ని ఇమ్మంటారు వీళ్ళు అని. మానేయమని ఎందుకు మానేయమంటున్నాము అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మానేయమంటున్నాం అంటే వేటి వల్ల మన జీవితాల్లో గందరగోళం అయినాయో, వేటి వల్ల మన జీవితాలు అస్తవ్యస్తమైనాయో వాటిని మానేయమంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక జాండీస్ వచ్చింది, సపోజ్ మనకు ఒక రోగం వచ్చింది అనుకోండి, అంటే జాండీస్ పచ్చికామర్లు వచ్చాయనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గర డాక్టర్ ఏమంటాడు, ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు నువ్వు మాంసం జోలికి పోవద్దు అంటాడు. మాంసం జోలికి పోవద్దు అంటే ఆ నియమం ఆయన ఎందుకు పెట్టాడు, ఆయన ఎందుకు ఇవ్వమని చెప్పాడు? ఎందుకంటే దేనివల్ల మన జీవితాలు అస్తవ్యస్తం అవుతుందో, మన ఆరోగ్యం క్షీణించిపోతుందో అది నువ్వు తీసుకోకపోతే నీ జీవితం బాగుపడుతుంది, నీ ఆరోగ్యం బాగుపడుతుంది, ఆ నియమం పెడుతున్నాడు అక్కడ. ఇప్పుడు మనం మా డాక్టర్ దగ్గర పోతే మనల్ని ఈయన తినొద్దు అంటాడు, మనం ఇంకో డాక్టర్ దగ్గర పోదాము, ఏ డాక్టర్ అయితే మనకి మాత్రలు ఇచ్చి నువ్వు తినమంటాడు ఆ డాక్టర్ మంచోడు అయిపోతాడు మనకి. ఆ డాక్టర్ కావాల్సింది ఏంది అని అంటే నియమాలు పెట్టని డాక్టర్ దగ్గర మనం వెళ్ళి మనకి ఆయన మనం రమ్మంటారు, నేను నీకు నియమాలు అవసరం లేదు, నేను ఇంకో విధంగా ఇస్తానంటే మనం అర్థం చేసుకోవాల్సి ఆయన మనల్ని మోసం చేయబోతున్నాడని, మన డబ్బులతో ఆయన బిల్డింగ్ కట్టాడని అర్థం. కానీ సర్వసాదాగా సాదాగా మన జీవితాలు మేలుకోరే వాళ్ళు, మన జీవితాన్ని నిజంగా ఒక మంచి పరిస్థితుల్లో పెట్టేవాళ్ళు మనకి మనసు కొద్దిగా కష్టమైనా సరే నిజం చెప్పేస్తారు అన్నమాట. కానీ మన జీవితంలో మనకి ఏం కావాలో తెలుసా, మనల్ని బాగా ఎవరైతే బాగా పొగుడతారో, మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే చెప్తారో వాళ్ళకి మనం గొప్ప డాక్టర్ గానో, లేకపోతే గొప్ప విద్యావేత్త గానో, లేకపోతే ఈయన గొప్ప గురువు గానో స్వీకరిస్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది మన ఇంద్రియాల వల్ల, మన మనసు వల్ల, మన బుద్ధి వల్లే మనం ఇబ్బంది పడుతున్నాము. వీటిని మనం చక్కగా పెట్టాలండి, చక్కగా చూసుకోవాలనుకుంటే మాత్రం వీటికి అసలైనటువంటి శత్రువులు ఈ 4 విషయాలు అన్నమాట. అయితే ఇది రాత్రికి మనం మానేయాలన్నా, రాత్రి అది అయ్యే పని కాదు, రాత్రి మానే పని కాదు. మేమందరము ఓకేనా, రాత్రికి ఏవి మానేయాల, అందరిలోనూ ఇవన్నీ ఉన్నాయి. కానీ దేనివల్ల నేను ఇబ్బంది పడ్డాను, దేనివల్ల నా జీవితం ఇంత గందరగోళంగా ఉందని మేము అనలైజ్ చేసుకొని క్రమక్రమంగా భక్తుల సాంగత్యంలో కృష్ణ కథ వింటూ మేము నెమ్మదిగా వదులుకున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఈ 4 నియమాలు మనకి మేలు చేసేటివి అన్నమాట, మన జీవితాలు ఉద్ధరించేటివి. మనల్నే కాదు, మన కుటుంబాలు కూడా సైతం మనల్ని ఎంతో చక్కగా మన కుటుంబాలను కూడా మంచి పెంచి పోషించి ఒక మంచి వాతావరణం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట మనం. కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా, మనకు కష్టంగా ఉన్నా నష్టంగా ఉన్నా మాత్రం ఏమనుకున్నా సరే ఈ 4 నియమాలు మాత్రం ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మన క్రమక్రమంగా వాటి వైపు మనం వెళ్తేనే మనం అనుకున్నట్టుగా శాశ్వతమైన సుఖాని కోసం మనం అడుగులు వేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే
శాశ్వత సుఖం అనేది మనం మర్చిపోవడం మంచిది. ఎందుకంటే మనకు రాదు అది. మనకు సుఖం రాకపోవడానికి కారణం ఇంద్రియాలు, మనసు, బుద్ధి. వీటిల్ని దారిలో పెట్టినప్పుడు, వీటిని ఒక 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 ఇదిలో పెట్టినప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి మనం గమనిస్తే ఆధునిక సారాంశం ఏంటంటే, ఆధునిక విజ్ఞానం మనల్ని బానిసలు చేసేస్తుంది. ఇవి తిను, అవి తిను, వాటిల్ని అనుభవించు, వీటిని అనుభవించు, ఏం కాదు, వాటికి మాత్రలు ఉన్నాయి, లేవు, ఏం లేదు, వాటికి డాక్టర్లు ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు మంచి మంచి స్పెషలిస్టులు వచ్చిన్నారు, మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు నువ్వు బాగా తిను, తాగు, బాగా తిను, తాగు, తాగు, తాగు. అల్టిమేట్ గా మనం మన జీవితాల్ని పణంగా బానిసలై అక్కడ ఉంటున్నాం అన్నమాట. కానీ వైదిక విజ్ఞానం మనకు కొద్ది కష్టమైనా సరే, కొంచెం ఇబ్బంది అయినా సరే, ఓకేనా, వాటిని పాటించడం వల్ల మనల్ని అది రాజుని చేస్తుంది అనమాట. రాజు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నేను చెప్పినట్టుగా నేను అనుకున్నట్టుగా నా జీవితం ఉండాల. నేను అనుకున్నట్టుగా నేను పోయే దారి, ఓకేనా, చాలా స్మూత్ గా, ఫాస్ట్ గా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి. ఓకేనా. సో ఇంద్రియాలకి మనల్ని గోస్వామి, ఓకేనా, గోస్వామి అంటే ఇంద్రియాలకి స్వామి అవుతాడు అతను. ఇంద్రియాలకి స్వామి. అదే ఆధునిక విజ్ఞానం మనం ఏంటంటే గోదాసుని చేస్తుంది, ఇంద్రియాలకి దాసుని చేసేస్తాం మనం. సో గోదాసుడు కావాలా, గోస్వామి కావాలనేది ఎవరు వాళ్ళ నిర్ణయం తీసుకోవాల్సిందే. సో గోదాసుడయ్యి జన్మ జన్మలు వచ్చి ఇలాగే మనం, ఓకేనా, అవమానాలతో, రోగాలతో, ఓకేనా, ఈ ముసలితనంతో, చావుతో మళ్ళీ మళ్ళీ గర్భంలోకి ఎంటర్ అయ్యి 9 నెలలు మళ్ళీ ఇట్లా అనేక జన్మలు ఎత్తుకుపోతూనే ఉండాలనా, లేకపోతే ఒక జీవితంలో నేను ఒకసారి ట్రై చేస్తాను, వీటిని క్రమక్రమంగా నేను కొద్దిగా నేను వదులుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అని ఒక జీవితంలో మనం రాజు అయ్యి మన మీద ఆధారపడ్డ వాళ్ళని కూడా చాలా చక్కగా వాళ్ళ జీవితానికి కూడా ఒక మంచి అర్థము, పరమార్థాన్ని మనం ఇవ్వగలమా? సో ఆఖరిలో ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో 2 రకాల కుక్కలు ఉన్నాయి. ఒకటేమో ఇంట్లో కుక్క ఒకటి ఉంది, ఇంకోటేమో వీధి కుక్క ఒకటి ఉంది. సో ఇంట్లో కుక్క ఎప్పుడు చూసినా సరే గొలుసు వేసుకొని దేనికో కట్టేస్తుంటారు, అది ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. గేటు బయటకు పోనీరు దాన్ని. ఒకవేళ పోవాల్సి వస్తే ఓనర్ తీసుకెళ్ళాలి దాన్ని మాత్రం వదిలేరు అట్లా. కానీ వీధి కుక్కకు మాత్రం ఏ రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విధంగానే తిరుగుతూనే ఉంటుంది అది. ఇప్పుడు ఒక ప్రశ్న వేసామనుకోండి, ఇంట్లో కుక్క హాయిగా ఉందా, వీధి కుక్కకి హాయిగా ఉందా, లేదా ఇంట్లో కుక్క స్వతంత్రంగా ఉందా, వీధి కుక్క స్వతంత్రంగా ఉందా అన్నప్పుడు మనం చూసినప్పుడు ఆ రెండు మన మధ్యలోకి వచ్చినప్పుడు, ఒకటేమో ఇంట్లో ఉన్న కట్టేసిన కుక్క మనకు ఒక పిక్చర్ వస్తుంది మన మనసులో, ఇంకోటేమో హాయిగా విహారం చేసేటువంటి వీధి కుక్క మన పిక్చర్కి వస్తుంది, మన మనసులోకి వస్తుంది. ఈ రెండు మనం చూసినప్పుడు వెంటనే మనం ఏమంటే, వీధి కుక్క కదా, ఎంత హాయిగా ఉంది, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడబట్టే తిరుగుతూ ఉంటుంది, ఎలా బట్టే తిరుగుతూ ఉంటుంది, స్వతంత్రం, కావాల్సినంత స్వతంత్రం ఉంది కదా దానికి. ఈ వీధి కాకపోతే ఆ వీధి, ఆ వీధి కాకపోతే ఈ వీధి అని 100 వీధులు ఉన్నాయి దానికి. కాబట్టి స్వతంత్రమైనది వీధి కుక్కే, ఆనందంగా ఉండేది వీధి కుక్కే. ఇంకా స్వతంత్రంగా ఉండేదాన్ని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది అనేటువంటి ఇదిలో మనం ఉంటాం అన్నమాట. కానీ యాక్చువల్గా మనం లోతుల్లోకి వెళ్ళి కానీ మనం కానీ ఆలోచిస్తే, ఇంట్లో కుక్క కట్టేసినప్పటికి కూడా కానీ చెప్పండి, ఇంట్లో కుక్కే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే యజమాని ఎప్పుడు దాన్ని కంటి పెడుతూ, దాన్ని చూసుకుంటూ, దానికి ఎప్పుడు ఆహారం కావాలో దానికి ఆహారం పెడుతూ, ఎప్పుడు జబ్బు వస్తే దాన్ని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తూ, దానికి ఎప్పుడైనా ఏదైనా వస్తే దానికి స్నానం చేపిస్తూ, దాన్ని దాంతో మంచి బైక్లో తీసుకెళ్ళడం, మంచి కార్లో తీసుకెళ్ళడం, మంచి అట్లా షికార్ తీసుకెళ్ళడం, దాన్ని ఎప్పుడు కూడా తన రక్షణలో పెట్టుకొని చూస్తున్నాడు అనమాట. కానీ వీధి కుక్కకి ఎప్పుడు అన్నం దొరుకుతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు రాళ్ళతో కొడతారో తెలియదు, ఎవరు ఎట్లా వచ్చి పరిగిస్తారో, ఎవరు వచ్చి ఎప్పుడు ఏ కుక్కల వ్యాన్ వచ్చి ఎప్పుడు తీసుకెళ్ళిపోతుందో తెలియదు, ఇప్పుడు ఎవరు వచ్చి దాన్ని కాల్ చేస్తారో తెలియదు. ఓకే. సో ఈ రెండు మనం చూసినప్పుడు
నియమాల్లో పాటించేటువంటి కుక్క స్వతంత్రం లేనట్టుగా కనిపిస్తుంది. సో నియమాలు పాటించే వాళ్ళు వాళ్ళేదో ఎవరో కట్టడి చేసేసినట్టు, వాళ్ళనేదో ఎవరినో అందరూ వాళ్ళని బానిసలు చేసేసినట్టు, అంటే మీరేంది వాళ్ళ మాటలు వింటున్నారు ఏంది, మీకంటూ ఒక ఆలోచన లేదా, మీకంటూ ఒక స్వతంత్రం లేదా అని వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ మనం ఆ నియమాలు ఎందుకు పాటిస్తున్నాము, ఆ నియమాలు మనం ఎందుకు వాటిని అంత చక్కగా మనం చేయాలని మనం ప్రయత్నిస్తున్నాం అంటే, ఎందుకంటే ఈ నియమాలు పాటించడం మనకి నిజమైన స్వతంత్రత ఇస్తుంది అనమాట. ఏంటో స్వతంత్రత అంటే మనల్ని ఇంద్రియాల నుంచి, మనసు నుంచి, మనకి ఆ బానిసల నుంచి మనం బయటపడేస్తుంది. ఓకేనా? ఇంకొక దగ్గర మనం చూస్తే, ఓకేనా, అంత ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు బాబు తింటాడు, ఎప్పుడు కావాలంటే ఇంటికి పోతాడు, ఆడ తిరుగుతాడు, ఏడు తిరుగుతాడు. కానీ సరిగ్గా టైం సరిగ్గా తిండి లేక, సరిగ్గా టైం ఏది సరిగ్గా తాగలేక, ఓకేనా, ఆరోగ్యం పాడు చేసేసుకొని ఆడు పోలీసులని వాళ్ళని వీళ్ళని రకరకాల వాటిలో పడి, లేకపోతే రకరకాల సాంగత్యాల్లో పడిపోయేసి జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి నియమాలు పాటించేటువంటి వాళ్ళకి నిజమైన స్వతంత్రత ఉంది. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు అనమాట, నా లైఫ్ ఎలాగుండాలి అని. వాళ్ళు నిజంగా రాజులు అన్నమాట. నియమాలు పాటించే వాళ్ళు రాజులు అవుతారు. కానీ నియమాలను పాటించలేని వాళ్ళు విషయం ఏంటంటే వాళ్ళు ఇంద్రియాలకు బానిసలై ఇంద్రియాలు అట్ట పరిగెత్తమంటే పరిగెత్తేసి వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. కాబట్టి ఆధునిక విజ్ఞానం మనల్ని బానిసలు చేస్తుంది. కానీ మనం అనుకుంటే ఆధునిక విజ్ఞానంలో మేము చాలా డెవలప్ అయిపోయాం, మేము చాలా ఉన్నతంగా పెరుగుతున్నాము, మాకు మాకు స్వతంత్రత ఇచ్చింది, మేము ఏమైనా తినొచ్చు, మేము ఏమైనా తాగొచ్చు, మేము ఎట్లయినా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ క్రమక్రమంగా మనము మన మన జీవితాలు ఆందోళన, కష్టాలతో, భయాలతో మన జీవితాలు ఉంటాయి. మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఇవన్నీ, కానీ లోపల మాత్రం ఎప్పుడు ఏదో కలగది. కానీ వైదిక విజ్ఞానం వల్ల ఏం చేస్తుంది, మనల్ని ఇంద్రియాలకి రాజుని చేస్తుంది మనం. సో మనిషి చెప్పినట్టుగా ఇంద్రియాలు పనిచేస్తాయి, మనిషి చెప్పినట్టుగా వాళ్ళు పనిచేస్తాయి. సో అది నిజమైన స్వతంత్రత ఏంటంటే నేను అనుకున్నట్టుగా, నేను డిసైడ్ చేసినట్టుగా, నేను తలిచినట్టుగా నా జీవితం ఉండాలి, కానీ ఇంద్రియాలు చెప్పినట్టు, మనసు చెప్పినట్టు నేను వాటి కంట్రోల్లోకి నేను వెళ్ళకూడదు. సో ఒకసారి అలెగ్జాండర్ తిరుగుతూ ఎన్నో దేశాలని జయిస్తూ అలెగ్జాండర్ వస్తూ ఓకే భారతదేశానికి వచ్చాడంట. సో భారతదేశానికి వచ్చినప్పుడు ఒక ఒక రైతు, ఓకేనా, ఆయన వస్తూ పొలాల మీద వస్తూ ఉన్నాడు. ఒక రైతు ఆడ పొలంలో ఆయన పడుకున్నాడు, ఆయన పొలంలో ఆయన పడుకో ఉన్నాడు. అలెగ్జాండర్ అదే వస్తూ ఇంకా పొలం దాటి వెళ్ళాలి అలెగ్జాండర్. కానీ వెళ్ళే ఆ పొలంలో ఇతను పడుకో ఉన్నాడు అనమాట. ఇతను దాటట్లే అతను. అలెగ్జాండర్ ముందు నువ్వు పక్కకెళ్ళు, నువ్వు పక్క తప్పుకో, నేను ఎవరు అలెగ్జాండర్ని వస్తున్నాను, ఎంత పెద్ద రాజుని, నా సంస్థానం ఏంది, నేను ఏ స్థాయి వాడిని, నేనెవరు నువ్వు తెలుసుకున్నావా తెలుసుకోలేదా చేసుకొని నేను అలెగ్జాండర్ అంటాడు. కానీ రైతు పట్టించుకోడు అనమాట, అట్లే పడుకో ఉంటాడు. అలెగ్జాండర్కి అర్థం కాదనమాట. ఏంటనంటే ఏంద్ర ఆయన దేశాల్లో పెద్ద పెద్ద వాళ్ళే నన్ను గడగడలాడుతారు, నన్ను చూస్తే నా మాట, నా పేరు ఉంటేనే గడగడలాడుతారు, వీడు నేను ఎదురుగా ఉండి నేను ఇంతన్నా కూడా ఇతను గడగడ రావట్లేదే, అతను అక్కడే అట్లాగే పడుకో ఉన్నాడే అంటాను. అది లేస్తావా లేకపోతే నన్ను చంపేయమంటావు చెప్పు అంటాడు. నువ్వు నన్ను చంపుతావు, నేను అసలు ఎప్పుడు చచ్చిపోను అంటాడు అతను. నన్ను చంపలేమంటాడు అతను. చూసావా కత్తి చూసావా, ఈ దేశం అంటే మెడ ఎగిరిపోతుంది, నువ్వు మెడ ఎగిరిపోయినా, కాళ్ళు ఎగిరిపోయినా, చెయ్యి ఎగిరిపోయినా నేను మాత్రం చావంటాను ఆయన అంటాడు. నేను ఆత్మని అంటాడు. రెండోది ఇంకో మాట ఏమంటాడంటే, నువ్వు దేనికైతే బానిసవో దానికి నేను రాజుని అంటాడు అతను. అలెగ్జాండర్ ఇక్కడ దేనికి బానిస అయ్యాడు, ఎందుకంటే దేశాలు ఎందుకు పోయి దోచుకోవాలనుకుంటున్నాడు, ఎందుకంటే ఆడ బంగారు, ఆ నిధులు, అవి కావాలి ఇవి కావాలి, ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి ఇవన్నీ ఇంద్రియాల యొక్క ప్రభావం అన్నమాట. అందుకే అతను ఏమిటో తెలుసా, నువ్వు దేనికైతే బానిస అయ్యావో ఆ దానికి నేను రాజుని, కాబట్టి నువ్వు నన్ను ఏం చేయలేమంటాడు అనమాట. అంటే ఇతను జస్ట్ ఒక తుండు వేసుకుంటాడు అనమాట, ఒక చిన్న రైతు అతను, జస్ట్ ధోతి కట్టుకొని ఒక తుండు కట్టుకొని పడుకో ఉంటాడు అంతే. అతనికి అంత ధైర్యం కానీ,
ఓకేనా, ఎదిరించే ఆ సాహసం కానీ. అలెగ్జాండర్ అంటే గడగడలాడించాడు మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని. కానీ ఆ వ్యక్తి మాత్రం నువ్వు దేనికైతే బానిసవో దానికి నేను స్వామిని రా, నేను రాజు, నువ్వే నన్ను చేసేది అంటాడు. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు అలెగ్జాండర్. "ఉయ్, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత అంత అంత దాని నిగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో విషయం ఉంది అనుకున్నాడు. ఇది మన ఇంద్రియాలు, మనకి ఆత్మజ్ఞానం ఉండి మనకి ఇంద్రియాల మీద మనకు పట్టుదని వచ్చింది అనుకోండి. ఓకేనా, అతను ఈ ప్రపంచాన్ని కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఖచ్చితంగా ఎదుర్కొని తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటామాట ఈ ప్రపంచంలో. కాబట్టి మనం వైదిక విజ్ఞానాన్ని మనం పెట్టుకొని దానికి కావాల్సిన దానిలో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతూనే మనం మిగతా పనులు మనం ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలని చేసుకోవచ్చు. కానీ ప్రిన్సిపల్స్ మాత్రం వేదిక ఫాలో కావాలి. ఓకే, ప్రిన్సిపల్స్ కానీ వేదిక ఫాలో అయ్యి మనం బయటికి ఇవన్నీ ఉన్నాం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన లోపల మనకు తెలుసు ఇంద్రియాల కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్, మనసు కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్, బుద్ధి కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది తాత్కాలిక ఆనందం కావాలని, తాత్కాలికమైనటువంటి పరిష్కారం కావాలంటే ఇంద్రియాలు కంట్రోల్ చేయాలి. ఓకేనా, ఇది నేను. కానీ శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఆధునిక విజ్ఞానం క్రమక్రమంగా మనల్ని బానిసలు చేస్తుంది, మనకి శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదన్నమాట. అది ఇచ్చిన ఒకవేళ తాత్కాలిక ఆనందమే ఉంటుంది, అది ఎక్కువ కాలం మనకి ఉపయోగపడదు. వైదిక విజ్ఞానం ఇంద్రియాలు కంట్రోల్ చేయడం వల్ల మనకి క్రమంగా పరిస్థితుల మీద మనకి ఆధిపత్యం ఇస్తుంది, పరిస్థితుల మీద మన పట్టు సాధించడానికి మనకు ఒక అవకాశం ఇస్తుంది. ప్రతి పరిస్థితి మీద మన అవసరం కొంత విజ్ఞానం ఇస్తుంది. తద్వారా మన పరిష్కారాలు మనం చూపించుకోవచ్చు. మనకి పరిష్కారాలు, మన 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 కుటుంబాల పరిష్కారాలు, మనం చేసే వ్యాపారాల పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. కాబట్టి మనం చదివేది ఆధునిక విజ్ఞానం అయినా కూడా తప్పదు, ఆధునిక విజ్ఞానమే చదవాలి ఇప్పుడు. ఎందుకంటే మన సిలబస్ అన్ని అలాగున్నాయి. కానీ ఇంట్లో వైదిక విజ్ఞానం మనం ప్రమోట్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ఇది చూస్తారు, వాళ్ళు ఇది రెండు వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళు ఎక్కడున్నా సరే, పిల్లలు కానీ వ్యక్తులు ఎవరు అందరూ బాగుంటారు. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్కి జై, అనంత కోటి వైష్ణవునికి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి. సో ఇప్పుడు మనం దామోదర హారతులు చూస్తాము, దామోదరాష్టకం పాడదాం. ఇంకా లాస్ట్ 2 రోజులు ఉంది ఇక్కడ, ఇంకా మన దామోదర మాసం అయిపోవడానికి 2 రోజులు. ఎల్లుండి కార్తీక పౌర్ణమికి ఎండ్ అయిపోతుంది. సో చాలా చాలా సంతోషం, చాలా మంది మీరు ఈ నియమాలు కొద్దిగా పాటిస్తూ ఈ నామ జపాన్ని చేస్తూ తెల్లవారుజామున లేస్తూ మీరు చేస్తున్నారు. మీకు క్రమక్రమంగా అన్నిటి మీద విడుదల వచ్చేస్తుంది. దేని గురించి మీరు ఆందోళన చెందుతున్న వాటిని మీరు ఖచ్చితంగా మీకు సుఖమైన జీవితం మీకు ముందు మీకు ఉంది. ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇక్కడే ఉందన్నమాట మనకి. ఓకే, సో ఇంకా మనకు 2 రోజులు ఉంది. సో అవకాశం ఉంటే నేను సోమవారం కూడా తీసుకుంటాను క్లాసు, ఎందుకంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి. సో మనందరం కూడా ఆ మంచి రోజు, ఆ మంగళకరమైన రోజు మనం కృష్ణ కథ చెప్పడానికి మనం ప్రయత్నిస్తాం. హరే కృష్ణ. జయ రాధా దామోదర రాధా దామోదర రాధే, రాధా దామోదర రాధా దామోదర రాధే. జయ యశోద దామోదర యశోద దామోదర రాధే, జయ యశోద దామోదర. జయ గౌరనితాయ్ గౌరనితాయ్ గౌరనితాయ్, జయ గౌరనితాయ్ జయ గౌరనితాయ్ గౌరనితాయ్ గౌరనితాయ్, జయ గౌరనితాయ్. జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్
प्रभुपा जय जय प्रभुपा निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय नम